గుంటూరులో ఆంధ్రప్రదేశ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ, అమిత్ షా కలిసి ప్రవేశపెట్టిన సీఏఏ బిల్లును వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అన్ని రాజకీయ పార్టీలు యావత్తు భారతదేశంలోని ప్రజలు కులమతాలకు అతీతంగా సీఏఏ చట్టాన్ని అడ్డుకోవాలని కోరుతూ నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. నరేంద్ర మోడీ గారు ఇవాళ ఈ దేశంలో మరొక దురదృష్టకరమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి భారతీయులను చీల్చేటటువంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ యొక్క సిఏఏ చట్టం అనేటటువంటిది 2019లో తీసుకొచ్చినప్పటికి కూడా యాజ్ పర్ రాజ్యాంగ నియమ నిబంధనల ప్రకారం ఏదైనా పార్లమెంట్లో చట్టం జరిగితే ప్రతి 6 నెలల కాలానికి దాన్ని మరలా పొడిగించడం అన్న జరగాలి, లేదా రద్దయిపోయేటటువంటి పరిస్థితి ఉంది. కానీ పొడిగించారో లేదా పక్కనున్న దాన్ని మరలా తీసుకొచ్చారో తెలియదు. కానీ ఎన్నికలు వస్తే ఈ ఎన్నికల్లో తమ స్వార్థ రాజకీయాల కోసం, ఎన్నికల్లో గెలవడం కోసం మరలా భారతీయుల మధ్య కులాల పేరు మీద, మతాల పేరు మీద చీల్చి వాళ్ళ మధ్యన ఘర్షణలు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలనేటటువంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. గతంలో 2019లో ఈ చట్టం తీసుకొస్తే రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా యావత్ భారత జాతి దానికి వ్యతిరేకంగా పోరాటం చేసి 100 మంది ప్రాణాలు అసువులు బాసినటువంటి చరిత్ర. అటువంటి పరిస్థితిలో ఇవాళ మరలా పక్కన పెట్టిన దాన్ని తీసుకొచ్చడంలో అర్థం ఏంటో ప్రజలు గ్రహించాలని, కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఇటువంటి చట్టాలను తీసుకొస్తే ఇది ప్రజల యొక్క సంక్షేమం కాదు, ప్రజలకి తీరని విఘాతం కలుగుతుంది. కాబట్టి వెంటనే రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్ జరిగి ఇది కోడ్ ఆఫ్ కండక్ట్ కింద భారత జాతి వ్యతిరేకం సంబంధించింది కాబట్టి దీన్ని ఆపు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఈ యొక్క చట్టం మీద తమ అభిప్రాయాన్ని వెంటనే తెలియజేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రెడీనా? ఈరోజు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ, అమిత్ షా ముస్లిం మైనారిటీల మీద ఎంత దారుణాలకి ఒడిగట్టారంటే సిఏఏ చట్టాన్ని 2019లో ఇంప్లిమెంట్ చేసి దాన్ని పబ్లిక్గా అనౌన్స్ చేసిన తర్వాత భగవంతుడి సృష్టి అనేది మన భూమి మీద చూసాం మనం, కరోనా లాగా. అదొక కరోనా 2 సంవత్సరాల పాటు దేశాన్నే అతలాకుతలం చేసే పరిస్థితి. కానీ వీళ్ళకి బుద్ధి రాక మరలా ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి నరేంద్ర మోడీ, అమిత్ షా సిఏఏ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇది ఎంత దారుణం చెప్పండి. దీన్ని రాజకీయ పార్టీలు కానివ్వండి, భారతదేశ పౌరులు, ప్రజలు అందరూ దీన్ని ఖండించాలి, కుల మతాల అతీతంగా ఖండించాలి. దీంట్లో ఇంకొక ట్విస్ట్ ఉందండి. రాష్ట్రాలకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక జీవోని కూడా జారీ చేసింది. హోం మంత్రిత్వ శాఖ ఒక చట్టాన్ని కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసింది. రాష్ట్రాలకి సిఏఏతో పనేం లేదు, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఉపశమించాల్సిన అవసరం, డిమాండ్ చేయాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. దీన్ని వెంటనే సిఏఏ చట్టాన్ని నరేంద్ర మోడీ, బీజేపీ, అమిత్ షా వీళ్ళందరూ ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోపోతే రాబోయే రోజుల్లో మరింత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన మేము మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతామని చెప్పి భారతదేశ ప్రజలందరూ ఇక్కడ కుల మతాల అతీతంగా ఉంటే వీళ్ళు ఓర్వలేక ఈ రంజాన్ మాసంలో మొదలుపెట్టారు. రంజాన్ మాసంలో మరి భగవంతుడి దయ మళ్ళీ ఇంకా ఏమవుతుందో ఈ భారతదేశం మాకైతే చాలా భయంగా ఉంది. వెంటనే రాష్ట్రపతి జోక్యం చేసుకుని ఇలాంటి నల్ల చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము.